నందు, ఇష్యూని సీరియస్ చేయొద్దు. యూ లాస్ మీ. నేను నిన్ను వదులుకోవడం కాదు, నువ్వే నన్ను వదులుకునేలా చేసుకుంటున్నావు. ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ తీసుకొచ్చావు నందు? యూ జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ వాంట్ సీ యూ. హో, విషింగ్ యూ ద సేమ్. ఐ మిస్ యూ బట్ ఐ డోంట్ నీడ్ యూ. నందు, ఒకప్పుడు ఈ రోడ్లో నీతో పాటు కలిసి నడిచేవాడిని. ఇప్పుడు నీతో పాటు కలిసి నడుద్దామంటే నువ్వు లేవు. నందిని, ఇలా చూడు. నందిని, త్వరగా పడుకోమ్మా, తెల్లవారితే 3 గంటలకే ముహూర్తం. నందు, ఎక్కడున్నావు? మనిద్దరం కలిసి జరుపుకున్న నా ఫస్ట్ బర్త్డే. హ్యాపీ బర్త్డే నందు. మన ఫస్ట్ బైక్ రైడ్. ఎక్కు నందు. నందు ఏంటి ఆర్డర్ ఇస్తున్నావా? నేను ఎక్కను పో. ఏంటివే, నా పేరు నందకిషోర్, నందు అంటావేంటి? 2 years నుండి నందినిని నందు అన్నప్పుడులే. సరే ఎక్కు నందు. సరే పద నందు. మనం తీసుకున్న లాస్ట్ సెల్ఫీ. నందు, ఇచ్చుడు. నందు, ఏదోతో రిలేషన్షిప్లో పడి 3 years అయింది. ఏయ్ ఎతవా, ఇచ్చుడు. నందు, ఎక్కడున్నావు? మార్నింగ్ అయితే నా పెళ్ళి, ఇంకా తర్వాత నిన్ను కలవలేనమ్మో. ఒక్కసారి నీతో మాట్లాడాలని ఉంది. హలో నందు, ఎన్ని రోజులైంది ఈ పిలుపు విని? ఏంటి ఇంకా నా నంబర్ డిలీట్ చేయలేదా? 8074287888. నీ నెంబర్ గుర్తుంది, ఏది మర్చిపోలేదు. నందు, ఒకసారి నిన్ను కలవాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది. ఇకపై నీతో మాట్లాడలేనమ్మో. లాస్ట్ ఒకసారి ముందులాగా నైట్ వాక్ తీసుకోపోగలవా? సరే వస్తున్నా.
ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం నందు. ఇకపై మనం మాట్లాడుకోలేమేమో. కనీసం ఇప్పుడైనా మాట్లాడొచ్చుగా. ఇంకా నాపై కోపం పోలేదా? నీపై నాకు కోపం ఏంట్రా? సడన్గా ఎందుకు గుర్తొచ్చాను? పెళ్ళికి స్పెషల్గా పిలుద్దాం అనుకున్నావా? నందు ప్లీజ్, నాకు ఎక్కువ టైం లేదు. ఉన్న కాసేపు అయినా నీ నెగిటివ్ మైండ్ సెట్ని పక్కన పెట్టు. మనం లాస్ట్ టైం తీసుకున్న సెల్ఫీ ఉంది కదా, అది చూసాను, గుర్తొచ్చావు. ఓ, ఈరోజే చూసావా? నేను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాగా. అయినా నీలాగా ఫోటోలు చూస్తేనే గుర్తు వచ్చే అంత మర్చిపోలేదు. 3 సంవత్సరాలు మన ప్రేమ కదా, 3 నెలలుగా నన్ను వెంటాడుతూనే ఉంది. టిల్ డేట్ యువర్ థాట్స్ వర్ కిల్లింగ్ మీ. అయినా పెళ్ళి సెట్ చేసుకున్నావుగా? హే, నిజం అనుకున్నావా? ఊరికే చెప్పా. అయినా నీ నెంబరే డిలీట్ చేశా. ఇవన్నీ ఎప్పుడో పడేసా. ముందులా ఉంటే బాగుండు. జస్ట్ నువ్వు నేను ఎంత సంతోషంగా ఉన్నాం. సంతోషం తప్ప బాధ అనేది ఒకటి ఉంటుందని తెలియకుండా ఉన్నాం. ఎన్ని మెమరీస్ నందు నీతో లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలనుకున్నా. గడిచిపోయిన రోజులు, గంటల కొద్దీ నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ నాలోనే ఉండిపోతాయి. 3 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు నువ్వు నా ముందర మెహందీ పెట్టుకొని కూర్చున్న ఒక పెళ్లి కూతురు. నువ్వు చెప్తున్నావా? నువ్వు కూడా జోక్ చేస్తున్నావు కదూ? నీతో ఉన్నప్పుడు గడిపిన ఆ క్షణాలు, చిన్న చిన్న సంతోషాలు, ఇవి చాలు లైఫ్లో మిగిలి ఉన్న క్షణాలు గడపడానికి. గడిచిన 3 months అలాగేగా ఉన్నా. నువ్వు లేకపోయినా నీతోనే ఉన్నా. నువ్వు నాతో మాట్లాడకపోయినా నా చుట్టూ నాకు వినిపిస్తున్న నీ మాటల చుట్టూ ఉన్నా. నీ మాటలు, నీ నవ్వు, నీతో గడిపిన ఆ క్షణాలు, ఇవి చాలు నాకు కూడా. ఇంతవరకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే అది నీ వల్లే. రిమెంబర్ దట్. ఏ, నీ వల్ల కాదా? వదిలేసిపోయావుగా యూ లాస్ మీ నందు అని చెప్పి. ఏ, నీ వల్ల కాదా నందు? సరే, నా వల్లే తప్పంతా నాదే. మరి నువ్వేం చేసావు? వదిలేసి వెళ్ళిపోయావు. ఇలా చేయవద్దు నందు, ఇలా ఉండవద్దు నందు అని చెప్పావా? వదిలేసి వెళ్ళి హ్యాపీగా పెళ్ళి సెట్ చేసుకున్నావు. ఇవాళ సానుభూతి చూపించడానికి వచ్చావా? అవును, హ్యాపీగా ఉన్నా. ఎంత హ్యాపీ అంటే రూమ్లో ఒకటే ఉండి ఏడ్చుకునేంత హ్యాపీ. నీ ఫొటోస్ చూస్తూ బాధపడుతూ నీ ఫొటోస్కి సారీ చెప్పేంత హ్యాపీ. రేపు పెళ్ళి పెట్టుకొని మనసులో నిన్ను పెట్టుకొని బాధపడేంత హ్యాపీ. నేను 3 months ఫుల్ హ్యాపీ ఉన్నా. అసలు నువ్వు అస్సలు గుర్తు రాలేదు. నీ ఫొటోస్ అస్సలు చూడలేదు. నీతో అస్సలు మాట్లాడాలనిపించలేదు. సేమ్ నేను నీలాగే నందు. ఎంత నిన్ను మర్చిపోదామన్నా కుదరదు. నా పేరులోనే నువ్వు ఉన్నావు. నందకిషోర్ అలియాస్ నందు. నందు అన్న ప్రతిసారి నీ ఫేసే నా మైండ్లో ఫ్లాష్ అవుతుంది. తెలుసు నందు, మన ఇద్దరిగా వేరే ఉన్న ఒక్కరం. నందు, మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేవా అని అడగాలని ఉంది. కానీ పెళ్ళికి రెడీ అయిన పెళ్లి కూతురు నువ్వు. ఒక్క మాట చెప్పు నందు. నందు, ఐ నీడ్ యూ అని, నీకు నేను కావాలి అని నాకు తెలుసు. నీకు నేను కావాలని తెలుసు. బట్ ఈ టైంలో నువ్వు ఉన్న పొజిషన్కి ఇది కరెక్ట్ కాదు నందు. నేను వెళ్తా.
ఇదేంటి నా కోసం స్పెషల్గా తెచ్చిన వెడ్డింగ్ కార్డా? ఇష్టంగానే పెళ్లి చేసుకుంటున్నావు నందు. ఇష్టంగానే చేసుకుంటావులే. నాకంటే అందంగా బెస్ట్గా ఉన్నవాడే ఉంటాడులే. నందిని, గుర్తు పెట్టుకో, నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా ఈ జన్మకి నువ్వే నా లవర్. నందిని నందకిషోర్ అలియాస్ నందు గాడి లవర్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నందిని. నందు, 3 months అయింది నీతో మాట్లాడి, నిన్ను చూసి నీతో తిరిగి. నువ్వు లేని 3 months నా లైఫ్ ఆగిపోయింది. నువ్వు లేవంతే, నేను మాత్రం నీ మెమరీస్తో గడిపేస్తున్నా. నందు, ఈసారి గొడవ పడదాం కలిసి ఉండడానికి. ఈసారి తిట్టుకుందాం కలిసి ఉండడానికి. కొట్టుకుందాం కలిసి ఉండడానికి. ఇలా ఇంకా లైఫ్లో ఇప్పుడు ఉన్నట్టు ఇన్ని రోజులు నీతో మాట్లాడకుండా మాత్రం ఉండలేను. నందు, ఐ లవ్ యూ. వచ్చే నా లైఫ్లోకి. చెప్పాగా నువ్వే నేను ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నా అని, నీకంటే అందంగా బెస్ట్గా ఉంటాడు అని. వెళ్ళి వాడినే పెళ్లి చేసుకుంటాను. హే సారీ. ఏంట్రా లెటర్ ఇది? లెటర్ అంతా ఓకే కానీ ఇదేంటిది? ప్రియా ప్రియా ప్రియా, స్కై ఈజ్ బ్లూ, మై లవ్ ఈజ్ రియలీ రియలీ ట్రూ. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టుకు. ఏంటిది? వస్తున్నా. రే నందు, 3 months తర్వాత నందిని కలవడానికి వెళ్తున్నావు. రేపు నందిని పెళ్ళి తెలుసుగా. 3 months, 3 years, 3 decades అయినా మా మధ్య ఏం చేంజ్ కాదు. ఒక్క మూమెంట్ చాలు నేను తను కలవడానికి. అవును, మీ ఇద్దరికి బ్రేకప్ ఎందుకు అయింది?